అమెరికా ఇరాన్ యుద్ధానికి స్మాల్ బ్రేక్ పడ్డట్లుంది. గత శనివారం నుంచి అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు నిలిపివేసింది. దీనికి కారణం అమెరికా వద్ద ఆయుధాలు పూర్తిగా కరిగిపోవటమే అంటూ గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ట్రంప్ ఈ వార్తలు ఖండిస్తున్నారు. 3 రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్ మళ్లీ రణరంగంగా మారింది. ఇరాన్ అకస్మాత్తుగా జోర్డాన్లో అమెరికా బేసులపై విరుచుకుపడింది. మరి టెహ్రాన్ సడన్ గా అమెరికాపై దాడులు చేయడానికి కారణమేంటి? ప్రత్యేకమైన కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. వరుసగా గత 3 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్ మళ్లీ భగ్గుమంది. ఇరాన్ అకస్మాత్తుగా జోర్డాన్లోని అమెరికా బేస్లో బాలిస్టిక్ మిసైల్స్తో విరుచుకుపడింది. దీనికి కౌంటర్గా అమెరికా, సౌదీ అరేబియాలు కలిసి ఇరాక్లో ఇరాన్కు మద్దతు తెలుపుతున్న మిలిటెంట్లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో యుద్ధం మళ్లీ మొదటికి రానుంది. ప్రశాంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్లో మళ్లీ బాంబుల మోతలు వినిపిస్తున్నాయి. అయితే బుధవారం నాడు తెల్లవారుజామున జోర్డాన్లోని అమెరికా బేస్లపై ఇరాన్ పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైల్స్తో దాడులు చేసింది. దీనికి కౌంటర్గా అమెరికా, సౌదీ అరేబియాలు కలిసి ఇరాక్లో ఇరాన్కు మద్దతు తెలిపే మిలిటెంట్లపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఇరు దేశాలు అంటే అమెరికా, ఇరాన్లు తిరిగి యుద్ధరంగంలో ప్రవేశిస్తాయా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వార్ వెటరన్స్. బుధవారం నాడు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జోర్డాన్పై అకస్మాత్తుగా దాడులు చేసి మిడిల్ ఈస్ట్లో మరోమారు ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ నుంచొస్తున్న మిసైల్స్ ని జోర్డాన్లో అమెరికా దళాలు విజయవంతంగా అడ్డుకోగలిగాయని అమెరికాకు చెందిన సెంట్కామ్ ఒక ప్రకటనలో వివరించింది. ఇరాన్ నుంచి మిసైల్స్ రావడం మొదలైన వెంటనే అమెరికా దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే సెంట్కామ్ మాత్రం జోర్డాన్లోని ఏ లొకేషన్పై దాడులు జరిగాయో చెప్పలేదని యాక్సియోస్ తెలిపింది. ఇక దాడులు చేసిన వెంటనే ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ కూడా ఒక ప్రకటనలో జోర్డాన్లోని అమెరికా ఎయిర్ బేస్తో పాటు సెంట్రల్ కమాండ్పై 1 గంట ముందు బాలిస్టిక్స్ మిసైల్స్తో దాడులు చేశామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరాన్కు చెందిన ఐఆర్ఐబీ బ్రాడ్కాస్టర్ దాడుల గురించి ప్రస్తావిస్తూ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు వ్యతిరేకంగా బెదిరింపులు, మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా బలగాలు చట్టవిరుద్ధమైన దుర్మార్గపు చర్యలు కొనసాగిస్తున్నంత కాలం ఈ ప్రతిఘటన కొనసాగుతుందని హెచ్చరించింది. అమెరికా అధికారుల బెదిరింపులు, మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న చట్టవిరుద్ధమైన జోక్యాలను ఆపాలని ఐఆర్జీసీ డిమాండ్ చేసింది. ఇక ఇరాన్ దాడులకు కౌంటర్గా అమెరికా, సౌదీ అరేబియా కూడా వెంటనే స్పందించాయి. బుధవారం నాడు అమెరికా, సౌదీ అరేబియాకు చెందిన యుద్ధ విమానాలు ఇరాన్కు మద్దతు తెలుపుతున్న ఇరాకీ మిలిటెంట్లపై వైమానిక దాడులు చేసింది. కాగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ఇరాక్లో ఉన్న తమ మద్దతుదారుల్ని సౌదీ అరేబియాలో ఉన్న అమెరికా దళాలతో పాటు సౌదీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్పై దాడులు చేయాలని పురమాయించినట్లు తెలిపింది. అలాగే ఐఆర్జీసీ దానికి మద్దతు తెలుపుతున్న టెర్రరిస్టులు వెంటనే దాడుల్ని ఆపకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని అమెరికాకు చెందిన సెంట్కామ్ హెచ్చరించింది. ఇక సౌదీ అరేబియా కూడా ఇరాక్పై వైమానిక దాడులు చేసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఇరాక్లో కూర్చున్న టెర్రరిస్టులు తమ ఆయిల్ ప్లాంట్లపై దాడులు చేస్తోందని, అందుకే దాడులు చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇక సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఇరాన్పై దాడులు చేయడాన్ని సెల్ఫ్ డిఫెన్స్ కోసమేనని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే దాడులు చేశామని తమ చర్యను సమర్థించుకుంది. సౌదీ అరేబియా ఉద్రిక్తతల్ని మరింత పెంచాలని కోరుకోవడం లేదని, అయినప్పటికీ భవిష్యత్తులో ఏదైనా దాడులు ఎదురైతే తమ సార్వభౌమాధికారాన్ని, పౌరులను, ఆస్తులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని కూడా ఆ ప్రకటన వివరించింది. అయితే ఇరాన్ సడన్ గా జోర్డాన్లో అమెరికా బేస్లపై దాడులు చేయడానికి కారణమేంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. దీనికి సమాధానం వెతుకోవడం ఏమంత కష్టం కూడా కాదు. ఎందుకంటే ఇస్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇరువురు నాయకులు వైట్ హౌస్లో చర్చలు జరిపారు. ఇక ఇజ్రాయెల్లో ఈ ఏడాది అక్టోబర్ 27న ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఆయన మద్దతు కోరినట్లు చెబుతున్నారు. అయితే ఇద్దరు నాయకులు స్వదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెతన్యాహు అక్టోబర్లో మరోసారి పోటీ చేసి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. ఆయనకు స్వదేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అలాగే ట్రంప్ ఈ ఏడాది నవంబర్లో మిడ్ టర్మ్ ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నారు. ఇక ట్రంప్, నెతన్యాహు మధ్య ఇరాన్లో పికాక్స్ పర్వత శ్రేణుల కింద ఇరాన్ చురుగ్గా అణ్వాయుధాల్ని తయారు చేస్తోందని ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని నెతన్యాహు ట్రంప్కు సమాచారం అందించారు. అలాగే ఇరాన్, లెబనాన్ యుద్ధానికి సంబంధించి సమాచారం పంచుకున్నారు.
ఇక ఇరాన్ విషయానికొస్తే అమెరికా ప్రకటించే విరామం, తిరిగి ఆయుధాల్ని సమకూర్చుకోవడానికి, తిరిగి తమపై దాడులు చేయడానికి ఈ విరామ సమయాన్ని వినియోగించుకుంటోందని ఇరాన్ అభిప్రాయపడుతోంది. అందుకే వీలైనంత వరకు అమెరికాను అనగదొక్కాలని చూస్తోంది. అంతేకాకుండా వాషింగ్టన్కు గట్టి సందేశం ఇవ్వాలనుకుంటోంది. ఇస్రాయెల్లో పెద్ద ఎత్తున ఆయుధాల్ని నిల్వ ఉంచాలనుకుంటే అక్కడ కూడా దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలివ్వడానికి బుధవారం ఉదయం జోర్డాన్పై దాడులు చేయడానికి కారణమని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వెస్టర్న్ డిప్లొమాట్లు మాత్రం నెతన్యాహు ట్రంప్తో సమావేశమైన సమయం చూసి జోర్డాన్లో అమెరికా బేస్లపై దాడులు చేసిందని చెబుతున్నారు. అదే సమయంలో ట్రంప్ని ఇక ఇరాన్పై దాడులు చేయడానికి సాహసించరాదనే సంకేతాలిచ్చాడని చెబుతున్నారు. అలాగే గతంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై చేసిన దాడులు దాదాపు విజయవంతమయ్యాయి. కాగా ఇరాన్ పాతతరం మిసైల్స్ని ఉన్నకాడికి వాడేసింది. దానివల్ల ప్రమాదం ఉండదని, ఇదొక వార్నింగ్ అనే సంకేతం ఇచ్చిందని చెబుతున్నారు. అవసరం అనుకుంటే తమ విశ్వరూపం ప్రదర్శించడానికి తాము సిద్ధమే అన్న సంకేతాలు పంపించిందంటున్నారు ఎనలిస్టులు. ఇక అమెరికా వద్ద ఆయుధాలు పూర్తిగా కరిగిపోయిన నేపథ్యంలో దీన్ని చక్కటి అవకాశంగా ఇరాన్ మలుచుకోవాలనుకుంటోంది. అదే సమయంలో పర్షియన్ గల్ఫ్లో తమ హవా కొనసాగించడానికి ఇదే చక్కటి అవకాశంగా భావిస్తోంది. మొత్తానికి ఇరాన్ మాత్రం ఇటు ఇజ్రాయెల్కు, అటు వాషింగ్టన్కి స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఇక మీకు లొంగే ప్రసక్తే లేదు, తాము బలహీనపడి మీతో సంప్రదింపులకు వస్తామన్న భ్రమలో ఉండకండి అని తెగేసి చెబుతోంది. ఇక ఇరాన్లో కూడా కొత్త నాయకత్వం ఏర్పడింది. అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ కూడా అమెరికాతో అమీతుమీ తేల్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో తమ పెత్తనం కొనసాగాలనేదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక తాజాగా బుధవారం నాడు ఇరాన్ జోర్డాన్పై, అలాగే అమెరికా, సౌదీ అరేబియాలు ఇరాక్పై దాడులు చేసిన క్రమంలో పాకిస్తాన్, ఖతర్ చేపడుతున్న శాంతి చర్చలకు ఆటంకం కలిగించవచ్చు దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా అమెరికా, ఖతర్, పాకిస్తాన్, ఈజిప్ట్లో తెరచాటు రాయబారాలు నడుపుతోంది. ఇరాన్ ఓమన్తో చర్చలు జరుపుతోంది. ఇక అసలు విషయానికొస్తే భవిష్యత్తులో హోర్ముజ్ జలసంధిపై పెత్తనం ఎవరికి కొనసాగాలనే అంశంపై చిక్కుముడి కొనసాగుతోంది. అయితే అమెరికా, సౌదీ అరేబియాపై ఇరాన్ దాడుల తర్వాత పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. ఇక టెహ్రాన్ అమెరికాపై దాడులు చేయడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటివరకు అమెరికా దాడులు చేస్తే ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. మరి బుధవారం మొట్టమొదటిసారి అమెరికా నుంచి ఎలాంటి కవ్వింపులు లేకున్నా ఇరాన్ జోర్డాన్లో అమెరికా బేస్లపై దాడులు చేసి కవ్వించింది. ప్రస్తుతం అందరి మదిని తొలుస్తున్న ప్రధాన సమస్య ఇక భవిష్యత్తులో అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ సంప్రదింపులకు అవకాశం ఉందా అని. దీనికి సమాధానం ట్రంప్ సోషల్ మీడియాలో లభిస్తోంది. ఇక ఇరాన్ జోర్డాన్లోని అమెరికా బేస్లపై దాడులు చేసిన వెంటనే ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్ ఫినిష్ దిస్ ఫైట్ అని. అంటే మరోమారు మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారుతుందనేది దీని అర్థం. ఇరాన్ మొదటి షాట్ ఫైర్ చేసింది. ఇక దానికి కౌంటర్ ఇవ్వాల్సింది అమెరికా. మరి ట్రంప్ వద్ద ఆయుధాలు మాత్రం లేవు. సోషల్ మీడియా బెదిరింపులకు ఇరాన్ భయపడే రకం మాత్రం కాదు అన్న టాక్ మిడిల్ ఈస్ట్లో వినిపిస్తోంది.